నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఇదే అంశంపైన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వడం, మరి మరణించిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రకటనలు, పోస్టులను ఏ విధంగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి తీరును ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు. నమస్తే. నమస్కారం. రాజమండ్రిలో ఏదైతే కల్తీ పాల వ్యవహారం ఉందో దానిపైన బాధ్యులు, నిందితుల్ని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు సార్. మరోపక్క ఇన్నాళ్ళు నీ పాలనలో కల్తీ మద్యం చూసాం, ఇప్పుడు కల్తీ పాల అంటూ వైసీపీ అధికారిక హ్యాండిల్లో వస్తున్నటువంటి పోస్టులను ఏ విధంగా చూడాలంటారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరుని ఎలా చూడాలంటారు? రాజమండ్రిలో గణేశ్వరరావు అనే ఒక పాల వ్యాపారి, ఇప్పుడు మనకు తెలిసి బ్రాండెడ్ డైరీస్ ఉంటాయి. ఆ బ్రాండెడ్ డైరీస్ వాళ్ళు వాళ్ళ మిల్క్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా విలేజెస్లో రైతుల దగ్గర పాలు కొనుగోలు చేసి టౌన్స్కు తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర పాలు పోసే వ్యాపారస్తులు ఉంటారు. అది వాళ్ళ జీవన భృతి. మనం ఏ టౌన్ చూసుకున్నా, అంటే చుట్టుపక్కల సమీపంగా ఉన్న గ్రామాల నుంచి ఉదయాన్నే 2 వీలర్స్ మీద క్యాన్లు పెట్టుకొని టౌన్స్కి వచ్చి వాళ్ళు వాళ్ళ ఖాతాదారుల ఇళ్లలో ఆ పాలు వాళ్ళకి, అంటే కొంతమంది 1/2 లీటర్ పోయించుకుంటారు, కొంతమంది లీటర్ పోయించుకుంటారు. అలా వాళ్ళకి ఉన్న వాడిక ప్రకారం ఆ పాలు పోసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే గణేశ్వరరావు అనే అతను కూడా సుదీర్ఘకాలం నుంచి ఈ వ్యాపారంలో ఉన్నాడు. మరి సడన్గా ఇప్పుడు ఒక నమ్మకంతో అతను గ్రామీణ ప్రాంతం నుంచి రైతుల నుంచి పాలు ప్రొక్యూర్ చేసుకొని తీసుకొచ్చి ఇళ్ళకి సప్లై చేస్తున్నాడు కాబట్టి అతని దగ్గర ఖాతాదారులు ఎప్పటి నుంచో కొనుక్కుంటా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ అతను సప్లై చేసిన పాలు కంటామినేట్ అయినాయి, కల్తీ పాలు అతను సప్లై చేశాడు. ఆ పాలు సేవించిన చాలామంది ఆ ఖాతాదారులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో 4 దాదాపుగా ఏంటంటే ఆ పాల ప్రభావంతో వాళ్ళకి కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింది సడన్గా. దాంతో వాళ్ళకి యూరిన్ డిశ్చార్జ్ అవ్వక కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతిని డయాలసిస్కి వెళ్ళిపోయి అప్పటికప్పుడు డయాలసిస్ చేయాల్సి వచ్చి, ఈ డయాలసిస్ చేసే క్రమంలోనే 4 ప్రాణాలు కోల్పోయి ఇంకొక 8 మంది వరకు ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉండి, అందులో 2 వెంటిలేటర్ మీద ఉండి ఒక సీరియస్ కండిషన్ ఎరేజ్ అయింది. ఇది ఏ ప్రభుత్వాలు కోరుకునే సంఘటన కాదు, ఏ ప్రభుత్వాలు ఇటువంటి వ్యాపారస్తుల్ని ప్రోత్సహించవు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒక సంఘటన జరిగినప్పుడు ఏ ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది ముఖ్యం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ జరిగిన సంఘటనను అడ్మిట్ చేస్తూ, ఈ విధంగా ఒక వ్యక్తి సరఫరా చేసిన పాలతోటి ఈ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి, అతను సరఫరా చేసిన పాలు కల్తీ జరిగాయని చెప్పి ప్రభుత్వం అడ్మిట్ అవుతోంది ఇక్కడ. అదే క్రమంలో ఆ బాధితులకి సంబంధించిన వాళ్ళ వైద్య సహాయం ప్రభుత్వం భరిస్తూ ఉంది. అదే క్రమంలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రభుత్వం స్పందించిన తీరు. ఇదే అసెంబ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు. ముఖ్యమంత్రి అనేది ఒక హోదా, ఒక వ్యవస్థ. నేటి ముఖ్యమంత్రి ఇలా స్పందించినప్పుడు మరి గతంలో కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందించాడు? ఇదే అసెంబ్లీలో ఇంకొక సంఘటన జరిగిన రోజు ఆయన ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆహార నాణ్యత విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్తున్నాడు. మనకున్న అవగాహన మేరకు మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాం. గ్రామాల్లో ఒక రైతింటి దగ్గర పాలు తెచ్చుకునే విషయంలో అక్కడ ఏ ప్రభుత్వ విభాగాలు వచ్చి ఇది బెస్ట్ క్వాలిటీ పాలా కాదని చెప్పని ఎవరు పరీక్షించరు. ఆ పరీక్షలని బేస్ చేసుకొని ఈ అమ్మకాలు కొనుగోలు జరగవు. అలాగే ఆ రైతుల దగ్గర నుంచి, ఆ పాడి రైతుల దగ్గర నుంచి పాలు ప్రొక్యూర్ చేసుకొని సమీపంలో ఉన్న పట్టణాలకు తీసుకెళ్ళి అమ్ముకునే వ్యాపారస్తులకు సంబంధించిన పాల నాణ్యత కూడా ఎవరు పర్యవేక్షించరు. ఇవన్నీ దశాబ్దాల తరబడి ఒక నమ్మకం మీద జరిగిపోతూ ఉన్నాయి. కానీ అటువంటి నమ్మకాన్ని దెబ్బతీస్తూ ఒక వ్యక్తి సరఫరా చేసిన పాల వల్ల నేడు ఇటువంటి సీరియస్ కాన్సిక్వెన్సెస్ అరైజ్ అయినాయి అనేది మొట్టమొదటిసారిగా వింటున్నాం మనం. అటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు అటువంటిది ఏమీ జరగలేదు, అసలు అవన్నీ కల్తీ పాల వల్ల జరుగుతున్న మరణాలు కాదు, అవన్నీ వేరే వేరే కారణాల వల్ల జరుగుతున్న సహజ మరణాలు అని చెప్పని కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ జరుగుతున్న ఈ కల్తీ పాల అంశాన్ని బుల్డోజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తే అర్థం ఉంది. ఎలా? ఒకనాడు ఇదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో జంగారెడ్డిగూడెంలో 26 మంది సామాన్యులు
కల్తీ సారాకి ప్రాణాలు కోల్పోయారు. అలా ప్రాణాలు కోల్పోయిన అంశం ఆ మా కుటుంబ సభ్యులు సారా తాగటం వల్ల, నాడు సారా సేవించడం వల్ల ఈ మరణాలు సంభవించినాయని చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 26 మరణాల్లో ఒక్కదాన్ని కూడా అడ్మిట్ కాకుండా అసెంబ్లీ వేదికగా అవన్నీ సహజ మరణాలు, అసలు రాష్ట్రంలో కల్తీ సారా, నాటు సారా అనేది తయారీ లేదు, సరఫరా లేదు. ఒక పక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటు వాళ్ళ మంత్లీ రిపోర్ట్స్లో ఈ నెల ఇన్ని లక్షల లీటర్ల బెల్లం ఓటం ధ్వంసం చేశాం, ఇంతమంది మీద నాటు సారా తయారు చేస్తున్నందుకు కేసులు నమోదు చేస్తున్నామని చెప్పనేమో వాళ్ళ రికార్డ్స్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిండు అసెంబ్లీ వేదికగా అసలు రాష్ట్రంలో నాటు సారా మరణాలే చోటు చేసుకోలేదని చెప్పని నిండు అసెంబ్లీని తప్పుదో పట్టించారు. తప్పుడు సమాచారాన్ని అసెంబ్లీకి ఇచ్చారు ఆయన. అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇవ్వటం అంటే రాష్ట్రానికి కూడా తప్పుడు సమాచారం ఇవ్వటమే. రాష్ట్రంలో ఏదైనా ఒక సంఘటన చోటు చేసుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారో, లేదు నాడు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణస్వామి గారో వారు నాడు సారా కాసి వాళ్ళు అమ్మారని చెప్పని ఎవరు ఆరోపణ చేయటంలా. కానీ వారి పాలనా హయాంలో ఎవరో కొందరు వ్యక్తులు ఈ నాడు సారా తయారు చేసి ఆ నాడు సారా ద్వారా 26 మంది ప్రాణాలు పోవటానికి కారకులు అయ్యారు అనుకున్నప్పుడు ఆ సంఘటనే నువ్వు అడ్మిట్ కాకుంటే మరి దాని మీద విచారణ ఏం జరిపిస్తావు? ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తావు? నీ బాధ్యులను చేయనప్పుడు, వాళ్ళని శిక్షార్హులు చేయనప్పుడు వాళ్ళు యథావిధిగా ఇదే నేరాన్ని కొనసాగిస్తారు కదా. దాని పర్యవసానం ఇంకా చాలామంది ప్రాణాలు పోవడానికి ఆస్కారం కలుగుతుంది కదా. ఒక సంఘటన, ఒక తప్పు జరిగినప్పుడు పాలకులుగా ఉన్నవాళ్ళు స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించాలి, నోబుల్నెస్ ప్రదర్శించాలి. ఆ జరిగిన సంఘటన అడ్మిట్ అయితే అటువంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, పర్యవేక్షణ కట్టుదిట్టం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన నాటి ఈ స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించక జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తన పాలనా హయాంలో ఈ విధమైన సంఘటన చోటు చేసుకోవటమా అని చెప్పని ఒక రకమైన ఫాల్సిగోతో జరిగిన సంఘటన, పోయిన ప్రాణాలకి కనీసం మాత్రం విలువ ఇవ్వకుండా, వాళ్ళకి ప్రభుత్వ పరంగా ₹1 నష్టపరిహారం ఇవ్వకుండా అసలు జరిగిన సంఘటననే జరగనట్టుగా చిత్రీకరించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనా హయాంలో జరిగిన సంఘటన అడ్మిట్ అవుతూ ఉన్నాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మరొకసారి రిపీట్ కాకుండా జాగ్రత్త తీసుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో ప్రభుత్వ పరంగా పర్యవేక్షణ గురించి ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం చూస్తుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తూ ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.